శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూలై 5th నుండి 11th జూలై 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ప్లానటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం అండి. కుజుడు వృషభ రాశిలోను, రవి బుధుడు రిట్రోగ్రెషన్లో ఉంటాడు. రిట్రోగ్రెషన్ అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. రవి బుధులు మిథున రాశిలోను, గురుడు ఎగ్జాల్టేషన్లో ఆయన కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహరాశిలో. శుక్రకేతువులు మంచివాడు కాదు, అంటే శుభఫలితాలు ఇవ్వరు. సింహరాశిలోను, అలాగే రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. కన్యారాశిలో స్ట్రైట్గా శని దృష్టి ఉంది. ఎప్పుడు చికాకులు, గొడవలు, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ మీకు కన్యారాశి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన వారిలా మీరు ఉంటారు. కానీ ఆ భావాధిపతి బాగున్నాడు అనుకోండి, ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా కూడా మీరు నిలదొక్కుంటారు. ఒకళ్ళ దగ్గర చేయవలసిన అవసరం ఉండదు. మీ థర్డ్ భావాన్ని కూడా కుజుడితో కలిసిన గురుడు చూడడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా మీ తమ్ముళ్ళు బాగుంటారు, మీ స్కిల్స్ బాగుంటాయి, చక్కగా మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, మీరు ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ చదువులో మాత్రం ఆటంకాలు, తల్లిగారికి అనారోగ్య సమస్యలు, రైతులుగా బాగుండిపోవడాలు ఇవన్నీ కూడా ఈ వారంలో మాత్రం జరుగుతాయి. భయపడాల్సిన అవసరం లేదు. చంద్రరాహులు 6వ భావంలో ఉన్నారండి. ఎక్సలెంట్. అంటే బాగా కష్టపడి ధన సంపాదన, పైగా ప్రతి పనిలోనూ విజయం సాధించేట్టుగా చంద్రరాహులు చూడడము, బిజినెస్లో బాగా మీకు రాణించడము, ఎదుటి వాళ్ళ యొక్క సలహాలు, భర్త సలహాలు కానీ భార్య గారి సలహాలు కానీ తీసుకొని చేయడము, పైగా మీకు దైవభక్తి ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శని సప్తమంలో ఉండడం వల్ల భర్త గారికి బాగుండదు, లేదా భార్య గారికి బాగుండదు. కానీ ఇక్కడ ఏమైంది, సప్తమ స్థానాన్ని కూడా గురుడు చూసుకుంటున్నాడు. కాబట్టి శని ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో లాభాలు గడించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజచంద్రులు భాగ్యంలో ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. పైగా 9th house లాడి 12th house శుక్రుడు. ఖచ్చితంగా చదువు రీత్యా విదేశాలు వెళ్తారు. మీ జాతకాల రీత్యా కన్యారాశి వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యంలో కుజచంద్రుడు చంద్రమంగళ యోగంతో ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలకు బాగుంటాయి. కుజచంద్రుల వలన సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ అంటాం చూసారా, అవన్నీ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు బ్రహ్మాండంగా చేస్తారు. దశమంలో రవి బుధులు అంటే దశమంలో రవి బుధులు ఉన్నారంటే ప్రఖ్యాతి చెందిన వ్యక్తులుగా మీరు ఉంటారు. ఫైనాన్స్ రంగంలో మీరు బాగా సక్సెస్ అవుతారు. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, విద్యా సంస్థల్లో కూడా మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులుగా మీరు ఉండడానికి అవకాశం ఉంది. దశమంలో రవి బుధులు ఎక్సలెంట్. మీ చేస్తే ఉద్యోగాలు బాగా ఉంటాయి. రాజకీయ రంగంలో కూడా పదవులు వస్తాయండి, అది గొప్ప అదృష్టం. లాభంలో ఉన్న గురుడు ఒక్కడిసారి మీకు 4th house లార్డ్, 7th house లార్డ్ లాభంలో ఉన్నట్టు వ్యాపారాలు అధికంగా బాగుంటాయి. మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాగుంటారు. భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. శుక్రుడుతో కలిసిన కేతువు వలన అంటే ఏంటి, మీకు 9th house లార్డ్ 12th house ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే ఉన్నతమైన విద్య, షూటింగ్ రీచ్, అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ హ్యాపీయెస్ట్ పర్సన్గా మీరు ఉంటారు. నేను మీ వాడరే వాడినారంటారో, డాక్టర్ వాడరే అది అంటారో శర్మ ముందు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్తున్నాం అనుకోండి, నేను మరి ఒకసారి చెప్పడం వలన మీకు కావాలని జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చండి. మినిమం మా వరకు చెప్తూ ఉంటాను నేను. జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. అంటే మీకు ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా చూసి మనం చెప్పచ్చు. మీకే కాదండి, మీకు తెలిసిన స్నేహితులు కానీ వాళ్ళకి కానీ మీరు చెప్పచ్చు. నేను చేసిన వీడియో మీకు పరిచే లైక్ కూడా కొట్టండి సార్, అలాగా అందరికీ వెళ్తుంది. అంతేకాకుండా వాస్తురీత్యా కొంతమందికి వాస్తురీత్యా కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే మనం సపోజ్ నేను ఉన్నాను, నా పేరు ఆదినారాయణరావు అంటున్నాం, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనే అక్షరం, ఎప్పుడైతే సరే అక్షరం మీద మన నేమ్, మన యొక్క పేరు మీద మొదటి అక్షరంతో మనం దిశ, అంటే మనం ఏ ఫేస్ ఉంటే మనకు కలిసి వస్తుంది, ఉత్తరమా, తూర్ప, పడమర అంటాం కదా, ఏ ఫేస్లో ఉన్నటువంటి ఇళ్లల్లో నివసిస్తే మనకి బాగా కలిసి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కదండి. అలాగా కూడా మనం తెలుసుకోవచ్చండి. నేను చెప్తూ ఉంటాను మీకు కావాలంటే. ఇంకా ఏమైనా వాస్తులకు సంబంధించిన విషయంలో
మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను చెప్పడానికి ఉంటాను. జనరల్గా అంటే మీకు ఈ వాస్తు విషయంలో కానీ జాతకాల విషయంలో కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పరు. అంటే వేరే వాళ్ళు నేను ఒక్కడనే చెప్తుంటాను. నా పేరు మీద ఏమైనా ఛానల్స్ వచ్చినా కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. నేనే ఉంటాను తప్ప ఎవరికి ఇవ్వలేదు ఆ ఛానల్. అంతేకాకుండా మా మిసెస్ గారు ఒకళ్ళే లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఫోన్ కూడా. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాను. దాన్ని షూట్స్లో ఉంటుంటాను నేను కొన్ని సార్లు, ఏదో జాతకాలు చెప్పే హడావుల్లో ఉంటుంటాను. సో దానివల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. సో ఇప్పుడు మనం 12 రాశుల వారికి అంటే జూలై నెలలో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇప్పుడు తెలుసుకున్నాం మనం. సో ఈ 12 రాశుల వారికి అసలు రెమెడీస్ ఏంటి, ఏం చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే మంచిదేనండి. జనరల్గా మనకి అందరికీ కూడా శుక్ర ప్రభావం ఉంది, శుక్రకేతుల ప్రభావం. సో ముందుగా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే చండీ హోమం కానీ ముందర ఫస్ట్ ఏంటంటే గణపతి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి పని స్టార్ట్ చేసే ముందర గణపతి ఆరాధన చేసుకుంటాం మనం. కేతు వల్ల కూడా కొంతమందికి ప్రభావం ఉంటుంది. సో గణపతి ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితి ఉంటుంది సారా, అసంకటహర చతుర్థి అంటాం మనం చవితిని. ఆ రోజు కనుక ప్రతి వాళ్ళు అందరూ కూడానండి ఈ గణపతి ఆరాధన చేసుకోవడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సంకటాలు లేకుండా మనల్ని వినాయకుడు కాపాడుతూ అన్ని విషయాల్లో మనల్ని సక్సెస్ చేస్తూ ఉంటాడు. ఆయన విజయంగా చేకూరుస్తూ ఉంటాడు. అంటే పెళ్లిళ్ళ విషయంలోనూ, ఇటు ఉద్యోగ విషయాల్లోనూ, అంటే వివాహాల విషయంలోనూ అన్ని రకాలుగా కాపాడుతాడు. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా ఉంది. కుజుడు చాలా మందికి అంత ప్రభావం, మంచి ప్రభావం ఉండదు. కాబట్టి కుజుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవడం వలన ఈ మంచి ప్రభావం, అంటే ఆ కుజుడి యొక్క దోషం తగ్గుతుంది. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా మనం 100 నిమిషాలు చేసుకున్నా కూడా చాలు. అలాగే కొంతమందికి అష్టోత్తరం చేసుకుంటూ ఉంటారు, అవన్నీ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని దోషం వల్ల కూడా మనకి కొద్ది దోషాలు ఉంటాయి. అందుకని ఆంజనేయ స్వామి వారిని పూజించిన, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించిన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకున్న, వస్త్రం సమర్పించిన, ఈ కాలంలో మామిడి పళ్ళు లేదా ఫలాలు సమర్పించిన శని వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి మనం చాలా చోట్ల చదివాము. పరిహారం కూడా అవుతాయి. ముఖ్యంగా ఈశ్వరారాధన అలాగే విష్ణువుకి సంబంధించిన విషయాల్లోనూ మనం తప్పకుండా పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.